సోషల్ మీడియాలో ఒక క్వశ్చన్ బ్లాస్ట్ అవుతుంది. ఎప్స్టైన్ ఫైల్స్ లో మోడీ నేమ్ ఉందా? ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే హ్యూమర్ కి నిజానికి డిఫరెన్స్ క్లియర్ అవుతుంది. ఫస్ట్, ఎప్స్టైన్ ఫైల్స్ అంటే ఏంటి? జెఫ్రీ ఎప్స్టైన్ మైనర్ ట్రాఫికింగ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో మిస్టీరియస్ గా చనిపోయాడు. ఇన్వెస్టిగేషన్ టైంలో కోర్ట్ డాక్యుమెంట్స్, ఫ్లైట్ లాగ్స్, ఈమెయిల్స్, టెస్టిమోనీస్ కలెక్ట్ చేశారు. వాటిని పబ్లిక్ గా ఎప్స్టైన్ ఫైల్స్ అని పిలుస్తున్నారు. ఈ ఫైల్స్ లో బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, బిల్ గేట్స్, మైకల్ జాక్సన్ ఇలా ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే ఎప్స్టైన్ ఫైల్స్ లో మోడీ గారి నేమ్ కూడా ఉంది అంటున్నారు. మోడీ గారి నేమ్ ఎప్స్టైన్ ఫైల్స్ లో కాంటెక్స్ట్ డిఫరెన్స్ గా మెన్షన్ అయింది. జూలై 6, 2017 డేటెడ్ ఒక ఈమెయిల్లో ఎప్స్టైన్ తన పర్సనల్ క్లెయిమ్ ప్రకారం మోడీ గారి ఇస్రాయెల్ విజిట్ ట్రంప్తో మీటింగ్ తర్వాత వర్కౌట్ అయిందని రాశాడు. అండ్ ఆ విజిట్ లో డొనాల్డ్ ట్రంప్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని మెన్షన్ చేశాడు. సో ఈ క్లెయిమ్ ని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెంటనే రియాక్ట్ అయ్యి ఇది బేస్లెస్ అని డిక్లేర్ చేసింది. ఫ్యూచర్ లో మోడీ రిఫరెన్స్ ప్రూవ్ అయితే కాన్సిక్వెన్సెస్ తప్పవు. దీనిపై మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.